పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా అర్థధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి. దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. నా దోషమును కప్పుకొనగా నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమము ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాపదోషమును పరిహరించి ఉన్నావు. కావున నీ దర్శన కాలమందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు. యెహోవా జలప్రవాహములు పొరలి వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదికి రావు. నా దాగుచోటు నీవే. శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. నీకు ఉపదేశము చేసేదను. నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను మీరు ఉండకుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవా యందు నమ్మికించు వానిని కృప ఆవరించుచున్నది. నీతిమంతులారా, యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ హృదయులారా, మీరందరూ ఆనందగానము చేయుడి. రాజా, ఘనమైన నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అయ్యా నీ కృప చేత నింపినందుకే వందనాలు. ఇదిగో ప్రత్యేకపరిచి ఈ 3 దినాల ఆరాధనలు మాకు ఏర్పాటు చేసి అయ్యా నీ వాక్యముతో మమ్మల్ని బలపరచడానికి నీ దాసులతో ప్రేరేపించి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ 2వ ఆరాధనలో ప్రభు మేము పాల్గొనుటకు అలాగే ఈ సమయంలో వాక్యానికి సిద్ధపడుచుండగా అయ్యా మేమందరము ప్రభువా నీ వాక్యాన్ని నీ హృదయాలు మాకు అని అడుగుచున్నాము. మా హృదయములు నీ వైపు తిట్టి నిన్ను స్తుతించి అయ్యా నీ చెప్పిన మాటలను శ్రద్ధగా వినుటకును గ్రహించుటకును అనుసరించుటకును నీ మహాకృపను అనుగ్రహించమని అడుగుచున్నాం. ఇన్నదాన్ని బట్టి నడిచి సర్వఘనతలు మహిమలు మీకు ఇచ్చే నీ ప్రియ సంఘంగాను నీ రాజ్యమును చేరేటువంటి గొప్ప సంఘంగాను ఏర్పడటానికి బలము ఆత్మీయత మాకు అనుగ్రహించమని ఈ కార్యమంతా మీ ఆలయంలో జరిగించుకుని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరే ఆరోపించుకోమని మా ప్రియుడు రక్షకుడైనటువంటి యేసు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుని అయ్యా పొందుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో ఏర్పాటు చేయబడిన రక్షణ సువార్త కూడికలలో 2వ రోజు దేవుని వాక్యం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి నన్ను మీ మధ్యకు ప్రేమతో ఆహ్వానించిన మా ప్రియ దైవజనులు సమూయేల్ పాస్టర్ గారికి, స్థానిక సంఘ పెద్దలకు, ఈ రక్షణ సువార్త కూడికల ద్వారా దేవుని వాక్కు ద్వారా బలపరచబడాలని దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మా తరపున మా పరిచర్యల తరపున అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. అయ్యగారు 8:30 గంటలకల్లా వాక్యాన్ని ఇస్తానని చెప్పారు. ఒక అర్ధగంట సేపు ఆలస్యమైనందుకు కాస్త మన్నించాలని కోరుతూ దేవుని వాక్యంలోనికి వెళదాం. దేవుని వాక్యాన్ని వినాలని ఆసక్తితో వచ్చిన వారందరూ మీ పరిశుద్ధ గ్రంథాన్ని కుడి చేత్తో పట్టుకుని ఆకాశపు తట్టు ఎత్తి ఈ ప్రార్థన నాతో చేయండి. అందరూ కలిసి నాతో ఈ ప్రార్థన చేయండి. యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధిలో నీ మాటలు వినడానికి ఇష్టపడుతున్నాను.
నీ వాక్కు ద్వారా నన్ను బలపరచండి. నీ మాటను నాకు వినిపింపచేయండి. యేసు నామమున ప్రార్థిస్తూ వాక్యమై ఉన్న క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా మరణము అనేది ఉంది. మరణము లేకుండా ఈ లోకంలో ఏ మనిషి జీవితకాలమంతా, లేదా ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలైతే ఉంటాయో అన్ని సంవత్సరాలు సదాకాలము ఏ మనుష్యుడు కూడా జీవించలేడు. ఎంత తెలివున్నా, ఎంత జ్ఞానమున్నా, ఎంత డబ్బులున్నా, ఎంత ఆస్తిపాస్తులున్నా, ఏదో ఒక రోజున, ఏదో ఒక రూపములో, ఏదో ఒక సమయమున మనిషి మరణించక తప్పదు. మరణమును గురించిన కొన్ని మాటలను ఈ రాత్రి మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తి పరులు అనబడిన వారు కూడా మరణించారు. కానీ కొంతమంది భక్తుల యొక్క మరణము చాలా ఆశీర్వాదకరంగా మార్చబడింది. కొంతమంది భక్తుల యొక్క మరణము బైబిల్ గ్రంథంలో చదువుతున్నప్పుడు ఎంత మంచి మరణాన్ని దేవుడు వారికి ఇచ్చాడు అని వారి మరణానికి సంబంధించిన వాక్య భాగాలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పాత నిబంధన కాలంలో ఒక భక్తుని యొక్క మరణము చాలా ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆ భక్తుని మరణాన్ని గురించిన మాటలు చదువుతున్నప్పుడు నా మట్టుకు నాకు అనిపించింది, దేవా, ఒకవేళ నీ కృప నా మీద ఉన్నట్లయితే ఆ భక్తుని మరణాన్ని ఎంత ఆశీర్వాదకరంగా ఉందో నా మరణము కూడా అంతే ఆశీర్వాదకరంగా ఉండాలని పలుమార్లు నేను ప్రార్థన చేసుకున్నాను. పాస్టర్ గారు, అలా ప్రార్థన చేసుకోవచ్చా అని అంటే, అలా ప్రార్థన చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఆ భక్తిని మరణాన్ని గురించిన మాటలను మీతో చదివిస్తున్నప్పుడు ఆ భక్తుని యొక్క మరణాన్ని గురించిన కొన్ని విశేషాలు బైబిల్ గ్రంథములో నుండి మీకు తెలియపరుస్తున్నప్పుడు మీలో కొంతమంది అయినా నాకులాగా అలాంటి భక్తుని యొక్క మరణము ఎంత ఆశీర్వాదకరంగా ఉందో నా మరణము కూడా అంతే ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీరు తప్పక కోరుకుంటారు. ఇంతకీ ఆ భక్తుడు ఎవరు అని కాస్త పరిశీలన చేయగలిగితే ఆ భక్తుడికి 12 మంది కొడుకులు ఉన్నారు. ఆ భక్తుడికి ఒక కుమార్తె ఉంది. పాత నిబంధన కాలంలో 12 మంది కుమారులు కలిగి ఒక కుమార్తె కలిగిన భక్తుడు ఎవరు అని కాస్త నేను మిమ్మల్ని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? కొంచెం గట్టిగానండి. యాకోబు. యాకోబు యొక్క మరణాన్ని గురించిన కొన్ని మాటలను చదువుదాం. ఆదికాండము 49వ అధ్యాయం. ఆదికాండము 49వ అధ్యాయం 33వ వచనాన్ని అమ్మ చదవగలిగిన వారందరూ ఏక మనసుతో ఏకాత్మతో చదువుదాం. చదవగలిగిన వారందరూ ఈ మాటను చదవడానికి ప్రయత్నించండి. ఆదికాండము 49వ అధ్యాయం 33వ వచనం. యాకోబు
అందరిని చదవమండం తప్పు అయిపోయినట్టుంది. ఎవరమ్మా చదువుతారా? ఎవరో ఒకరిని చదివేమంటే మీరు ఆదికాండము అని తీసేటప్పటికి ఒకరు చదివేస్తారు. అలా కాకుండా అందరం కలిపి చదువుదాం. కొంచెం స్వరమెత్తి. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు. యాకోబు మరణాన్ని గురించి రాయబడిన మాట. యాకోబు తన కుమారులందరితో మాట్లాడిన తర్వాత, ఆజ్ఞాపించడం అంటే అర్థం ఏంటంటే మాట్లాడిన తర్వాత. ఎలాంటి మాటలు మాట్లాడాడు అని అంటే 49వ అధ్యాయం అంతా మనం చదువుకోవచ్చు. తన కుమారులందరినీ తను చనిపోకముందు మనస్ఫూర్తిగా పెద్ద కుమారుడు మొదలుకొని చివరి కుమారుడైన పేరేంటి బెన్యామీను వరకు, పెద్దవాడు మొదలుకొని ఆఖరి వాడు వరకు ఒక్కొక్కళ్ళు పేరెత్తి వాళ్ళందరినీ దీవించిన తర్వాత యాకోబంట మంచము మీద తన కాళ్ళు ముడుచుకుని ప్రాణము విడిచాడు. దీనికి నేను పెట్టుకున్న పేరు, తన బిడ్డలను కళ్ళారా చూస్తూ నవ్వుతా సంతోషంగా ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఈ రోజున ప్రస్తుత రోజుల్లో బిడ్డలు ఎలా ఉన్నారంటే, తండ్రి తల్లో చావు బతుకుల మధ్య ఉన్నా సరే పలకరించలేని, నాన్న నీ ఆరోగ్యం ఎలా ఉంది అని నాన్న దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడలేని, అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుని మాట్లాడలేని బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ పరిగెడుతున్నాం. కానీ యాకోబు మరణాన్ని గురించి కాస్త ఈ మాట బాగా వినండి. తన కుమారులను తన కళ్ళ ఎదుట పెట్టుకుని అందరితో మనస్ఫూర్తిగా మాట్లాడి కాళ్ళు రెండు ముడుచుకుని నవ్వుతా సంతోషంగా, బిడ్డలారా ఇంకా నేను చనిపోతున్నానని చెప్పి నవ్వుతా చచ్చిపోయాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలాంటి మరణం మనకు కావాలా వద్దా? చెప్పండి ఒకసారి. నాకు తెలిసిన ఒక తల్లి తన చివరి దినాల్లో, మరణానికి అతి సమీపంగా ఉన్న దినాల్లో నేను కాస్త ప్రార్థన చేయడానికి వెళితే ఆ తల్లి నా చేయి పట్టుకుని ఒక మాట అడిగింది. పాస్టర్ గారు, నా పెద్దోడిని చూడాలనిపిస్తుంది. నాకు చాలాసార్లు కబురు చేశాను, నన్ను చూడడానికి కూడా వాడు రావడం లేదు. చనిపోతానేమో అనే భయం నాలో ఉంది ఆయన చూడకుండా. ఓ మాట మీరైనా ఫోన్ చేసి నా పెద్దోడిని ఒకసారి నన్ను చూస్తాకి రమ్మనండి, వారిని చూసి నేను చచ్చిపోతానండి అని కోరింది. ఆ సమయంలో ఆ మాట నాకు చాలా ఏడుపును తీసుకొచ్చింది. వెంటనే బయటకు వచ్చి అతని పెద్ద అబ్బాయి ఫోన్ నెంబర్ తెలుసుకుని ఫోన్ చేసి, అయ్యా మీ తల్లిగారు చావు బతుకుల మధ్యలో ఉన్నారు, ఆమె మరణానికి చాలా సమీపంగా ఉంది, ఆవిడ చివరి కోరిక నేను చూడాలనుకుంటుంది, ఒకసారి మీరు వచ్చి చూసి ఆమె కోరికను తీర్చండి అని నేను అడిగితే ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు చూడాలని ఉందండి, కానీ నా పరిస్థితిని బట్టి నేను రాలేకపోతున్నాను, ఏమనుకోవద్దండి, 2 రోజులు ఓపిక పట్టండి, నేను తప్పక వచ్చేస్తాను అని చెప్పాడు. అలా చెప్పిన మరుసటి రోజే ఆ తల్లి చనిపోయింది. ఇప్పుడు ఆ తల్లి సంతోషంగా చనిపోయిందా, బాధతో చనిపోయిందా? నా పెద్ద కుమారుణ్ణి చూడలేకపోయాను అనే బాధతోనే ఆమె కన్నుమూసింది. యాకోబు జీవితంలో అలాంటి బాధ లేదు. తన కుమారులను తన కళ్ళెదుట పెట్టుకుని అందరితో మాట్లాడి 2 కాళ్ళు ముడుచుకుని, రే నాన్న జాగ్రత్త అని చెప్పి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ఈ మాట నేను మీకు చెప్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే,
యాకోబు కొడుకులు బంగారం అండి పాస్టర్ గారు. అందుకనే యాకోబుకి అంత మంచి మరణాన్ని దేవుడు ఇచ్చాడు. నా కొడుకులు నా కూతుర్లు ఉన్నారు, అలా చాలా దుర్మార్గులండి అని ఒకవేళ మీరు మనసులో అనుకున్నట్లయితే, మీ కొడుకుల కంటే మీ కూతుర్ల కంటే యాకోబు కొడుకులు పరమ దుర్మార్గులు. మీకు తెలుసో లేదో, బైబిల్ గ్రంథంలో యాకోబు చరిత్ర మీరు చదివితే, యాకోబు తన బిడ్డలను బట్టి మనశ్శాంతిని కోల్పోయాడు. తన బిడ్డలను బట్టి సమాధానం లేదు. ఉదాహరణకు యాకోబుకి 130 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, యోసేపు ద్వారా ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్న రాజుగారితో యోసేపు యాకోబుకి పరిచయాన్ని పెట్టాడు. అయ్యా రాజా, మా నాన్నగారండి అని యాకోబుని రాజుకు పరిచయం చేశాడు. అలా పరిచయం చేసిన సందర్భంలో ఫరో గారు మాట అడిగాడు. రండి ఆ మాటను కాస్త చదవడానికి ప్రయత్నం చేద్దాం. 47వ అధ్యాయం ఆదికాండం. 47వ అధ్యాయం ఆదికాండం 8వ వచనం. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్రలు చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని. ఫరో అడుగుతున్నాడు, నీకు ఎన్ని సంవత్సరాలు యాకోబు అని అడిగాడు. అయ్యా నాకు 130 సంవత్సరాలండి. అబ్బా 130 సంవత్సరాలు, సరే ఈ 130 సంవత్సరాల నీ జీవితం ఎలా గడిచింది అని అడిగాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, అయ్యా ఈ 130 సంవత్సరాల నా జీవితంలో చాలా సంవత్సరాలు నేను బాధపడుతూ, అక్కడ రాయబడిన మాట దుఃఖ సహితముగా, అంటే ఏడుస్తా అనేక సంవత్సరాలు నేను బ్రతికానండి అని అడిగాడు. బహుశా ఫరో గారు, అసలు నువ్వు ఎందుకు బాధపడ్డావయ్యా అని యాకోబుని అడిగితే యాకోబు ఇలా అంటాడు. ఏమనంటే, మా నాన్న దగ్గరికి నేను నా అన్న ద్వారా, నా అన్న రూపంలో నేను వెళ్ళిన తర్వాత నా అన్న నన్ను చంపాలనుకుని ప్రయత్నిస్తున్న సందర్భంలో నా తల్లి నా తండ్రి, ఒరే యాకోబు నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు నీ మామగారు మీ తల్లి యొక్క అన్నగారైన లాబాను ఇంటికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు, ఆ రాత్రి ఆ సాయంకాల వేళ కొన్ని బట్టలను బ్యాగ్లో సర్దుకుని నేను నా మామగారైన నా తల్లి యొక్క అన్నగారైన లాబాను ఇంటికి ప్రయాణం చేస్తున్న మార్గ మధ్యలో చీకటి పడిందండి. అలా చీకటి పడిన వేళలో ఎటు వెళ్ళాలో తెలియక, నా జీవితం భవిష్యత్తులో ఏమవుతుందో తెలియక, ఆ భయంకరమైన కటిక చీకటిలో ఒక రాయిని తలగాడుగా చేసుకుని నేను పడుకున్న సందర్భంలో నా దేవుడు నా దగ్గర ప్రత్యక్షమయ్యాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు ప్రత్యక్షమయ్యారు? రండి ఆ మాటలను కూడా కాస్త చదవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు. యాకోబు ఒంటరివాడైపోయాడు. 28వ అధ్యాయాన్ని కాస్త మీరు లోతుగా అధ్యయనం చేస్తే, యాకోబు తల్లి కుమారుడు అని పిలువబడ్డాడు. తల్లి ఏం చెప్తే అది చేసే స్వభావం కలిగిన వాడు యాకోబు. అలాంటి యాకోబు మొట్టమొదటిసారిగా తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. అలా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు యాకోబుతో తల్లిదండ్రులుగా ఉన్న పేర్లేంటి చెప్పండి.
ఇస్సాకు, కొంచెం గట్టిగా అనాలి. అంటే మీరు వింటం లేదో నాకు అర్థం కావాలి కదా. ఇస్సాకు, రిబ్కా వాళ్ళిద్దరు పిలిచి ఇలా అంటారు, ఒరే నాయనా, నువ్వు ఇక్కడున్న ఎవరిని వివాహం చేసుకోవద్దు. నువ్వు నీ అన్నైన యాషావు తొందరపడి పెళ్లి చేసుకున్నాడు. వాడు పెళ్లి చేసుకోవడం బట్టి, మా మాట వెనక వాడు పెళ్లి చేసుకోవడం బట్టి వాడికి మనశ్శాంతి లేదు. వచ్చిన ఆ కోడలను బట్టి మాకు కూడా మనశ్శాంతి లేదు. యాకోబు, నీకు మాట చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఉన్న వారిలో ఎవరిని పెళ్లి చేసుకోవద్దు. నీ మామగారైన లాబాను కుమార్తెల్లో ఒక కుమార్తె నువ్వేం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అమ్మా నాన్నకు మాటకు లోబడ్డాడు యాకోబు. ఈ రోజున యవన కాలం వచ్చినప్పుడు, ఇక్కడ చాలా మంది చెల్లుళ్ళు ఉన్నారు కాబట్టి మాట చెప్తున్నాను, యవన వయసు వచ్చేసరికి అంతవరకు నిన్ను అల్లారు ముద్దుగా పెంచి నీకు ఏది కావాలంటే అది కొని తీసుకొచ్చి నీ చేతిలో పెట్టిన అమ్మ ప్రేమ కంటే నాన్న నిన్ను భుజాల మీద మోసాడు, నాన్న నీ మీద చూపించిన ఆ ప్రేమ కంటే పొద్దున్న ఓ గుడ్ మార్నింగ్, మధ్యాహ్నం తిన్నావా లేదా అని ఒక మెసేజ్ పెట్టి, సాయంత్రం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని మెసేజ్ పెడితే ఆడు లేకపోతే ఆ పిల్ల నీకు అమ్మ నాన్న కంటే ఏమైపోతుంది? మీరు బాగా కనెక్టింగ్ అయ్యారండి మాటగా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమైపోయింది? ఎక్కువైపోయింది. యాకోబుతో చెప్తున్నారు, రే నాన్న నువ్వు తొందరపడి, ఆ మాట చదవండి 28వ అధ్యాయం మొదటి మాట, మొదటి వచనం. ఇస్సాకు యాకోబును పిలిపించి, నువ్వు కానాను కుమార్తెలలో ఎవరిని కూడా నువ్వేం చేసుకోకూడదు. అలాగ తొందరపడి నీ అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు. ఈ రోజున వాడికి మనశ్శాంతి లేదు, మాకు మనశ్శాంతి లేదు. రే యాకోబు, నీకు చెప్తున్నాం ప్రేమతో, నువ్వు తొందరపడి ఎవరిని, మేము చెప్తున్నాను, నువ్వు వెళ్ళి నీ మామైన లాబాను కుమార్తెల్లో ఒక కుమార్తెని పెళ్లి చేసుకో. అమ్మా నాన్న మాటకు లోబడి, ఎప్పుడు అమ్మా నాన్న వదిలిపెట్టని యాకోబు ఆ రోజున అమ్మా నాన్న మాటకు లోబడి నువ్వు ఇక్కడే ఉంటే నీ అన్న అయిన యాషావు ఏదైనా కోపంలో నిన్నేమైనా చేస్తాడేమో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఆ అర్ధరాత్రి వేళ ప్రయాణం చేస్తూ అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత చీకటి పడ్డాక భయమేసి ఒక రాయిని తలగాడగా చేసుకుని పడుకున్న వేళ యాకోబు బాధపడుతున్నాడు. నేను ఒంటరిని అయిపోయానే, ఇంతవరకు నాకేం కావాలో అన్నీ మా అమ్మ చూసింది, నాకేం కావాలో అన్నీ మా నాన్న చూశాడు. ఇప్పుడు నేను మా మామ అయిన లాభాని ఇంటికి వెళ్తున్నాను, నా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు, నాకు తోడుగా ఎవరుంటారు అని యాకోబు బాధపడుతున్న వేళ నా దేవుడు యాకోబు దగ్గరికి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దిగి వచ్చి నా దేవుడు అంటున్న మాట, యాకోబు ఎవరు లేరని నువ్వు బాధపడుతున్నావా? నువ్వు మరలా ఈ దేశానికి వచ్చేంత వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. ఒకవేళ యాకోబు లాంటి పరిస్థితి ఈ రాత్రి మనలో ఎవరికైనా ఉన్నట్లయితే, నీ జీవితంలో నీకు ఎదురైన సమస్యలను బట్టి, నీకు ఎదురైన బలహీనతలను బట్టి, నీ కుటుంబంలో నీకు వచ్చిన ఆర్థికపరమైన సమస్యలను బట్టి ఎవరు నిన్ను పట్టించుకోకుండా నువ్వు ఒంటరి దానివైపోయావు అని ఒకవేళ ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నట్లయితే, నా దేవుడు నిన్ను విడువడు. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. నిన్ను విడిచిపెట్టడు. ఆయన నీకు దూరంగా ఉండే దేవుడు. మనుషులది ఏముందలేండి, అవసరం అంటే నీ దగ్గరికి వచ్చి వాలిపోతారు. నీ వల్ల వాళ్ళకి ఏదైనా కలిసి రావాలనుకోండి, లేదా నీ వల్ల వాళ్ళకి ఏదైనా ప్రయోజనం ఉందనుకో, నీ దగ్గర నిమిషాల్లో వాలిపోతారు. ఒకవేళ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రయోజనం లేదనుకో, లేదా నువ్వు ఏమైనా అడుగుతావన్న సంగతి వారికి తెలిసిందనుకో, నిన్నెవ్వరూ పట్టించుకోరు. అలా ఎవరు పట్టించుకోలేని వేళ గుర్తుపెట్టుకో, యాకోబుతో నా దేవుడు అంటున్న మాట, నేను నిన్ను కాపాడుతాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. యాకోబు ఏడవ కలగా, అమ్మ లేదనో నాన్న లేదనో తోడుగా లేదనో ఎందుకు అలా ఏడుస్తున్నావు? అమ్మ కంటే నాన్న కంటే నేను నీకు తోడుగా ఉంటానయ్యా అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీకు నాకు ఎవరు తోడుగా ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పండి. పెళ్ళి కాకముందే యాకోబు తన జీవితంలో కొన్ని రోజులు
అమ్మా నాన్నని విడిచిపెట్టి వెళుతున్న సందర్భంలో బాధపడతా ఉన్నాడు. అక్కడితో తన జీవితంలో సంతోషాన్ని పొందుకున్నాడా? లేదే. ఆ తర్వాత యాకోబు జీవితాన్ని కాస్త మీరు పరిశీలన చేయగలిగితే, యాకోబు జీవితాన్ని మీరు కాస్త పరిశీలన చేయగలిగితే, లాబాను ఇంటికి వెళ్ళాడు. యాకోబు లాబాను ఇంటికి వెళ్ళాడు. కాస్త అందరూ నా వైపు చూడాడు. యాకోబు లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను చాలా ప్రేమగా యాకోబును స్వాగతించాడు. స్వాగతించిన తర్వాత 2 రోజులు వచ్చాడు కదా మేనల్లుడు అని చెప్పి అన్నీ చక్కగా భోజనాలు పెట్టాడు, హడావిడి చేశాడు, అంతా అయిపోయింది. యాకోబుని అడుగుతున్నాడు, ఏంటి పరిస్థితి? మామయ్య, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నీ దగ్గరే ఉంటాను. నువ్వు ఏం చెప్తే నువ్వు చెప్పాలి. నువ్వేం చెప్తే సరే. ఏ పని పాట లేదనుకుంటా నీకు. అప్పుడు దాకానేమో మేనల్లుళ్ళ చూశాడు. ఎప్పుడైతే ఏ పని లేదు, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అన్నప్పుడు మేనల్లుడు కాస్త పనివాడిగా మారిపోయాడు. ఇప్పుడు మేనల్లుడు కాస్త పనివాడిగా మారిపోయాడు. సరే, ఏ పని లేదంటున్నావు కదా, ఈ కొన్ని గొర్రెలు ఉన్నాయి, కొన్ని మేకలు ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా మేపు అని చెప్పి చిన్న మందను అప్పగించాడు. ఆ మందను మేపుతా 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 ఉన్నాడు. అలా మందను మేపుతా ఉన్న క్రమములో మామయ్య గారు ఒకసారి కాదంట, 2 సార్లు కాదంట, 10 సార్లు జీతం మార్చాడంట. ఎన్నిసార్లు? కొంచెం గట్టిగా చెప్పండి. ఒక్కసారి జీతం మారితేనే ఆడి దగ్గర మనం పని చేయం. ఒక్కసారి ఏదైనా మనకి ఇవ్వాల్సిన డబ్బులు, మనకి ఇవ్వాల్సిన జీతం యజమానులు కాస్త లేటుగా ఇస్తేనే ఊరుకో. ఒకసారి 2 సార్లు 10 సార్లు జీతం మార్చాడు. అంటే తాను చేస్తున్న పనిలో పనికి తగ్గ ఆశీర్వాదము, పనికి తగ్గ జీతం తనకు లేదు. పోన్లే, ఏ పని చేతగానుడా యాకోబు అని అంటే చిన్న మందను అప్పగిస్తే ఆ చిన్న మందను విస్తారమైన మందగా మార్చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. లాబాను ఒకనొక సందర్భంలో ఈ మాట అంటాడు, ఏమయ్యా, నువ్వు వచ్చినప్పుడు నాకున్న మంద కొంచెమే, కానీ నువ్వు వచ్చిన తర్వాత నా కొంచెముగా ఉన్న నా మందను నా దేవుడు ఏం చేశాడు? విస్తారంగా భరిచాడు. ఈరోజు ఇన్ని మేకలు, ఇన్ని గొర్రెలు, ఇన్ని పశువుల సంపద, ఇంత పనివారిని కలిగి ఉన్నానంటే యాకోబు, దానికి కారణం నువ్వే అని చెప్పాడు. అంటే యాకోబు పని చేతకాని వాడు కాదు, పని చెయ్యగలిగిన సామర్థ్యం కలిగినోడు, పని చెయ్యగలిగిన సామర్థ్యత కలిగినోడు. అయినా తనకి ఇవ్వవలసిన జీతంలోనంట ఎన్నిసార్లు? కొంచెం గట్టిగా చెప్పండి. అమ్మ నాన్న వదిలిపెట్టి ఒంటరిడైపోయాడు. దుఃఖం. తాను చేస్తున్న పనిలో పనికి తగ్గ యాతనం ఏమైనా ఉందా అంటే ఆ పనికి తగ్గ ఆశీర్వాదం కూడా లేదు. అయినా సరే నాకు డబ్బులు సరిగ్గా ఎత్తలేదు, జీతం సరిగ్గా ఎత్తలేదని చెప్పి పని చేస్తాం మానేసాడా? లేదు. పనిలో ఎక్కువగా కష్టపడే తత్వాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. ఇష్టపడి, మామయ్య నీ కూతురు నేను ఇష్టపడుతున్నాను, నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని నోరు తెరిచి తన అభిప్రాయాన్ని, తనలో ఉన్న ఆలోచనను తన మామగారైన లాబానుకు చెప్పినప్పుడు, రే నీలాంటోడు కాకపోతే నేను ఎవరికి ఎత్తాండ్రా నా కూతుర్ని, నువ్వు నిలువెత్తు బంగారం, నీ అంత మంచోడిని నేను ఎక్కడా కూడా తీసుకురాలే అని చెప్పి చేస్తానన్న అమ్మాయిని చేయక చెప్పండి. ఎవరిని ప్రేమించాడు? ఎవరిని పెళ్లి చేశాడు? ఒకటే, అమ్మా నాన్నకు దూరం అయిపోయి ఒంటరిడైపోయాడు. బాధ. చేస్తున్న పనిలో కూడా దుఃఖం. ఎందుకంటే పనికి తగ్గ ఆశీర్వాదం లేదు. ఇష్టపడ్డ అమ్మాయిని కాకుండా తన మామగారే ఏం చేశాడు? మోసం చేసి తన పెద్ద కుమార్తెను లేయాని చేంజ్ చేశాడు, పెళ్లి చేశాడు. తెలిసిన తర్వాత నెత్తి నోరు బాదుకున్నాడు తప్ప ఇంకా చేసేది ఏమీ లేదు. 20 సంవత్సరాలు అక్కడ లాబాను దగ్గరే భయంకరమైన పాలితనం చేశాడు. పోన్లే, పుట్టిన బిడ్డల వల్ల ఏమైనా మనశ్శాంతి ఉందా అంటే పుట్టిన బిడ్డల వల్ల కూడా మనశ్శాంతి లేదు కదా. యాకోబుకి ఎంతమంది సంతానం అని చెప్పాను నేను మీకు? కొంచెం గట్టిగా చెప్పండి. 12 మంది సంతానం. 12 మందిలో 11వ కుమారుడు పేరేంటి? కొంచెం గట్టిగా చెప్పాలి. యేసేపు. యాకోబు యేసేపును కొంచెం అధికంగా ప్రేమించుటను బట్టి ఆ ప్రేమ
అన్నలకు నచ్చక, ఒరే కలలు కనేవాడు వస్తున్నాడు రా, నాన్న ఎక్కువగా ప్రేమించే కుమారుడు వస్తున్నాడు రా అని చెప్పి ఒకానొక సందర్భంలో యోసేపును పట్టుకుని కొట్టి గోతులో పడేసి ఐగుప్తులకి ఏం చేశారు? అమ్మేశారు. తీరా నాన్న అడుగుతున్నాడు, ఒరే ఏడ్రా చిన్నోడు, మీ దగ్గరికే పంపించాను, ఏమైపోయాడ్రా అని అడిగితే, నీ కుమారుడికి మేము మీకు తెలుసు కదా చెప్పండి, మేము కాపలా కాస్తున్నావా అని చెప్పి, ఇదిగో నీ కొడుకు అంగి అనేది ఇదిగో దారిలో వస్తుంటే మాకు దొరికింది అని చూపించగా తండ్రి గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. అయ్యో నా చిన్న కుమారుడు ఏదో దుష్టముఖం వచ్చి చంపేసింది, అయ్యో నా చిన్న కుమారుడు నాకు దూరం అయిపోయాడా అని ఏడుస్తున్నాడు. నాన్న అంత ఏడుస్తుంటుంటే ఒక్క కొడుకు కూడా నోరు తెరిచి, నాన్న నీ చిన్న కొడుకు ఏమి చనిపోలేదు, మేమే కొట్టి గోతులో పడేసి పలానా వాళ్ళకి అమ్మేశాము అనే మాట ఒక్క కొడుకైనా చెప్పగలిగాడా? తండ్రి అక్కడ గుండెలు బాదుకుని ఏడుస్తున్నాడు. అంటే కొడుకుల వల్ల కూడా లేదు, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. పోన్లే కూతురు వల్ల ఏదైనా మనశ్శాంతి ఉందంటే ఆ కూతురు గురించి ఒక అధ్యాయం అంతా రాయబడింది. రండి ఆ అధ్యాయంలో కొన్ని మాటలను చదువుదాం. కూతురు గురించి ప్రస్తావించబడిన మాట 34వ అధ్యాయం ఆదికాండం. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. దీనా యాకోబు యొక్క గారాల కుమార్తె దీనా. ఈ అధ్యాయం అంతా చదివితే ఆమె వల్ల కొన్ని హత్యలు జరిగాయి ఇక్కడ. ఆమె వల్ల తండ్రి మనశ్శాంతిని కోల్పోయాడు. ఆయన ఈ మాట అంటాడు, రండి చదువుదాం. 34వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీయును చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కానానీయులలో పెర్జియలలో అసహ్యునిగా చేసితిరి. నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను, నేనును నా ఇంటి వారును. ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? తండ్రి అయిన యాకోబు కొడుకులతో చెప్తున్నాడు. ఒరే ఎంత పని చేశారా మీరా, దేశం కాని దేశంలో మనం ఉన్నాం. ఇప్పుడు మీరు చేసిన ఈ పనికి ఆ దేశస్తులందరూ ఒక్కటైపోయి కొద్ది మందిగా ఉన్న మన మీద దాడి చేస్తే మనలో ఒక్కడు కూడా బ్రతకడు. అసలు ఆ కొద్ది మంది మీద ఈ దేశస్తులందరూ దాడి చేయడానికి కారణం ఎవరంటే యాకోబు కుమార్తె అయిన దీనా చేసిన ఒక పనికి మాలిన పని. కాస్త ఈ మాటలు వినండి. యాకోబుకి కొడుకుల వల్ల మనశ్శాంతి లేదు, కూతురు వల్ల కూడా మనశ్శాంతి లేదు. మీకు ఈ రాత్రి యాకోబు చరిత్రను మీ ముందు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాను. మన మూల మాట ఏమిటి? యాకోబు తన కుమారులను కుమార్తెను చూచి సంతోషంగా వాళ్ళని దీవించి కాళ్ళు ముడుచుకుని నవ్వుతా ప్రాణం విడిచాడు. మరి యాకోబు బ్రతికిన సంవత్సరాలన్నీ సంతోషంగా ఉన్నాయా అని అంటే లేవే. అమ్మా నాన్నలు వెళ్ళిపోమన్న నాటి నుండి, ఒరే మీ మామైన లాభానింటికి వెళ్ళిపో అన్న మాట నుండి యాకోబు కష్టాలు ప్రారంభించబడ్డాయి. ఒంట్రోడైపోయాడు. తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. రెండవది, వెళ్ళిన పనిలో కష్టపడుతున్నాడు, కష్టానికి తగ్గ ఆశీర్వాదం లేదు, ఫలితం లేదు. ఇష్టపడ్డాడు, ప్రేమించాడు, పెళ్లి చేసుకోలేకపోయాడు. చివరికి ఏదోలాగా తిప్పలబడి 12 మంది బిడ్డలను కన్నాడు, ఒక కుమార్తెను కన్నాడు. ఆ కొడుకులను బట్టి మనశ్శాంతి లేదు, కూతురును బట్టి కూడా మనశ్శాంతి లేదు. ఇప్పుడు యాకోబు జీవితం ఎంత దారుణాతి దారుణంగా ఉందో ఆలోచించండి. మరి ఇలాంటి యాకోబు అంట, ఇలాంటి జీవితాన్ని కలిగిన యాకోబు అంట తన చివరి దినాల్లో సంతోషంగా ప్రాణం విడిచాడు. హల్లెలూయా చెప్పొచ్చు కదా. సంతోషంగా ఏం విడిచాడు?
ఇంత కష్టాలు పడి ఇంత బాధలు పడ్డ యాకోబు సంతోషంగా ప్రాణం ఇవ్వడానికి గల కారణంలో ఒకే ఒక్క కుమారుడు, ఆ కుమారుడు పేరు యోసేపు. నేను అంటాను, యోసేపును బట్టే యాకోబు మనశ్శాంతిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. యోసేపును బట్టే యాకోబు యొక్క మరణము ఆశీర్వాదకరంగా మార్చబడిపోయింది. కారణం ఏంటంటే అన్నల చేత కొట్టబడ్డాడు, గోతులో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, చివరికి ఐగుప్తు అనే దేశానికి బానిసగా వెళ్ళాడు. కానీ యోసేపు దేవుడంటే భయము భక్తి కలిగి ఉన్నాడు. భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి పొతేపేరు ఇంటిలో ఉంటున్నప్పుడు ఆ యవనస్తుడైన యోసేపును చూచి ఆ యజమానుడు అంటాడు, ఒరే నువ్వు నేను చూసిన కుర్రోళ్ళందరూ ఒక ఎత్తు అయితే నువ్వు ఒక ఎత్తురా నాన్న, అందరూ వేరు, నువ్వు వేరు యోసేపు. అందరూ పొద్దున్న లెగితే సెల్ ఫోన్లు పట్టుకుని తిరుగుతున్నారు, అందరూ పొద్దున్న లెగితే క్రికెట్ బాల్ బ్యాట్ ఆడుకుని తిరుగుతున్నారు, అందరూ మందిరానికి వస్తున్నారు కానీ వెనకాల పబ్జీ గేమ్లు ఆడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ అందరూ వేరు, నువ్వు వేరు యోసేపు. ఇదిగో నా ఇంటి పైన నువ్వే విచారణకర్త అని చెప్పి తన ఇంటి తాళ్ళపు చెవులను యోసేపుకి ఇచ్చేశాడు. యోసేపు ఏమైనా పెద్ద వయసా? పెద్ద వయసు కూడా కాదు, యవనస్తుడు. ఇంటి పైన విచారణకర్తగా నిలబడ్డాడు. ఇంటి పైన విచారణకర్తగా నిలబడి ఇంటిలో ఉన్న బాధ్యతలన్నీ సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు. ఈలోపు ఒక శోధన ఎదురయ్యింది. ఒక పాపం తన ముందు కళ్ళెదుట కనబడతా ఉంది. ఆ పాపం యోసేపుని అంటుంది, ఇదిగో నువ్వు నాతో తప్పు చేయి, నువ్వు నాతో పాపం చేయి అని ఆ స్త్రీ పలుమార్లు యోసేపును అనేక రకాలుగా మభ్యపెడుతున్నప్పటికీ కూడా యోసేపు దాని దగ్గర నుండి పారిపోయాడు. ఈ రోజుల్లో ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు అలాంటి అవకాశం మాకు దొరికితే బాగుండని నేను అనకూడదు ఈ మాట. యోసేపు అయితే పిచ్చోడు, కానీ అలాంటి అవకాశమే నాకు దొరుకుంటేనా రాజుని చంపేదురు. ఎవరిని చంపేదురు? పొతేపేరుని చంపేదురు. చంపట్లేదా? పెళ్ళయిందంట మొన్న, 2 పిల్లలంట. 2 పిల్లలు పుట్టిన తర్వాత ఈ పనికి మాలిన దానికి పిల్లుడు కావాల్సి వచ్చింది. కావాల్సి వచ్చి భర్తను ఏం చేసింది? మీ ఊరు కూడా వచ్చింది వార్త, మంచోళ్ళే. ఎవరిని చంపేసింది? భర్తను చంపేసింది. అలా భర్తను చంపేసిన ఆవిడ ఏం సంపాదించింది? ఏదో ఒకరోజు ఆ పాపం బట్టబయలైంది. బట్టబయలైన తర్వాత ఆ బిడ్డలు ఈ రోజున అనాథులైపోయారు. ఒక ఆవిడైతేనంట, మొన్న మధ్యకాలంలో నేను వార్తల్లో చూశాను, తన ప్రియుడికి అలా ఆయనలాగా ప్లాస్టిక్ సర్జరీ చేయించేసిందంట. ఎన్ని తెలివితేటలో, పనికిమాలిన తెలివితేటలు. అలా ఆయనేమో ఏదో క్యాంప్ పనుల మీద బయట తిరుగుతాడంట. ఈ ఐడియా ఏదో బాగుందనుకుని మీ ఊర్లో చేయకండి, దేవునికి స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టి చెప్పండి హల్లెలూయా. ప్లాస్టిక్ సర్జరీ చేయించిందంట. ఒక రోజున అతని యొక్క తల్లిగారు ఇంటికి వచ్చి ఏదో పెడుతున్న టైంలో నా కొడుకు సూప్ తాగడు కదా, ఈడేంటి సూప్ తాగుతున్నాడు, ఓ సూప్ కనిపెట్టేసింది. ఆవిడ అనుకుంది, నేను బాగానే మేనేజ్ చేసేసాను, ఇంకెవరికీ తెలీదు, నాకంటే తెలివైన వాళ్ళు ఈ ప్రపంచంలో మీరు కూడా అనుకుంటున్నారేమో, మీకంటే తెలివైన వాళ్ళు ఎవరు లేరు అని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. యోసేపుకు బంగారు లాంటి అవకాశం దొరికింది, దాన్ని వదులుకొని పారిపోయాడు. అమ్మ ఇంత దుష్కార్యం నేను చెయ్యను అంటున్నాడు ఆయన. అబ్బా ఎంత మంచి మాట. ఈ రోజున అలాంటి మాట అనగలిగే తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఈ రోజున మందిరాల్లో ఏరి ఈ మాట అంటే మీకు కొంచెం నవ్వు కలిగించవచ్చు, కానీ ప్రతి వారం ఆ తమ్ముడు మందిరానికి వచ్చి ఓ పాట పాడుతున్నాడు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, ఇదే పాట. ఓ రోజున ఓ సంఘ పెద్ద, ఒరే అంతమాల ఆ పాటే పాడుతున్నావు ఏంటారు, ఇంకే పాటలు లేవంటే, లేదు లేదు అలా అనొద్దు, మందిరానికి వస్తున్న నా గర్ల్ ఫ్రెండ్ కోసం ఆ పాట పాడుతున్నాను. యారా ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ పేరు ఏంటారంటే జ్యోతి అని అన్నాడంట. పేరు కూడా కలిసిపోయింది ఆడికి. ఇది అలా ఇలాగన్నా మిమ్మల్ని రేపు నుంచి పాడకండి ఏ తమ్ముళ్ళు, దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా.
ఈయన ఎవరో మంచి ఐడియాలు ఇస్తున్నారు మాకు అని అనుకోకండి. ప్రస్తుతం బయట సిచ్యువేషన్లు ఇలాంటివి జరుగుతున్నాయని చెప్తున్నాను. ఈరోజు మందిరానికి వస్తున్నావు, అన్నీ తెలుసు, కానీ పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు, మాటలో పరిశుద్ధత లేదు, క్రియల్లో పరిశుద్ధత లేదు, వస్త్రధారణలో పరిశుద్ధత లేదు, నడవడికలో పరిశుద్ధత లేదు. నువ్వు మందిరానికి వస్తుంటే సినిమాకి వెళ్తున్నావో చర్చికి వెళ్తున్నావో కూడా అలా చేసుకుంటున్నారు మరి మేకప్లు. మరి మందిరానికి వెళుతున్న మనము ఎలాంటి వస్త్రధారణ కలిగి ఉండాలో, మందిరానికి వెళుతున్న మనము ఎలాంటి మాట తీరును కలిగి ఉండాలో, మందిరానికి వెళుతున్న మనము ఎలాంటి పరిశుద్ధతను కలిగి ఉండాలో బైబిల్ చెప్పిందే. కానీ ఈరోజు నా పరిశుద్ధత, పవిత్రత మన మాటల్లో ఎక్కడ కనిపిస్తుంది? మందిరం లోపలికి రాగానే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, హల్లెలూయా ఆమేన్, దేవుని స్తోత్రం, ఇదే నోరుతో బయటికి వెళ్తే, ఈ గుమ్మం బయటికి దాడితే. నేను ఎప్పుడూ మాట అంటాను, చర్చికి వచ్చిన వాళ్ళు మాట్లాడే బూతుల్లో డిగ్రీ, నా మాట ఇంకా పూర్తి కాల, మీరు నవ్వేస్తున్నారు. ఇంకా బయట మందిరానికి రాని వాళ్ళని, మందిరాలకు వచ్చిన వాళ్ళు ఇద్దరిని పక్క పక్కన పెట్టుకుని ఇద్దరిలో గట్టిగా బూతులు ఎవరు మాట్లాడతారు అని పోటీ పెడితే, నిజం ఒప్పునందుకు వందనాలు అమ్మ అందరికి. నిజం ఒప్పుకుంటా కూడా ధైర్యం ఉండాలి కదా. అసలు ఆ మాట అంటే కాస్త సిగ్గుండాలి మనకు. ఎందుకని మందిరానికి వచ్చేటప్పుడు మన నోటి నుండి పోకిరి మాటలు, పనికిమాలిన మాటలు, సరదాతో కూడుకున్న మాటలు, ఇంకా కాస్త చెప్తాను డబుల్ మీనింగ్తో కూడుకున్న మాటలు మాట్లాడకూడదు. నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. విస్తరించి మాట్లాడలోటులో దోషం ఉండక వినడానికి ఏగురు పడాలి, మాట్లాడడానికి నిదానించాలి. ఇన్ని వచనాలు మనకు తెలిసిన పరిశుద్ధత ఏది, పవిత్రత ఏది? కాస్త ఇంకా లోతుగా చెప్తాను. పరిశుద్ధత లేదు కానీ, పవిత్రత లేదు కానీ, ప్రతి నెలలో, మరి మీ మందిరంలో ఎప్పుడు సంస్కారార్థన ఇస్తారో తెలియదు కానీ నెలకోసారి, మొదటి ఆదివారం అంటారు దగ్గర, రెండో ఆదివారం, ప్రతి నెలలో రెండో ఆదివారం సంస్కారాన్ని తీసుకుంటున్నప్పుడు మాత్రం ఇంకా ఏడిపే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మ? నా కోసం యేసుప్రభు చచ్చిపోయాడా? నీ కోసం ఆయన చచ్చిపోయాడులే, ఆయన కోసం నువ్వు ఏడవద్దు. నీ జీవితంలో ఉన్న తప్పిదాలు, నీ జీవితంలో ఉన్న పొరపాట్లు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంస్కార ఆరాధన గురించి బైబిల్లో ఇలా ఉంది. పౌలు గారు అంటాడు, మీరు రొట్టెను ద్రాక్షరసాన్ని తీసుకునేటప్పుడు మిమ్మును మీరు పరీక్షించుకోండి. అంటే ఆ రొట్టెను తీసుకోవడానికి, ఆ ద్రాక్షరసాన్ని తీసుకోవడానికి నేను అర్హుణ్ణేనా? నా జీవితం అర్హత కలిగిందా కాదా ఆలోచించాలి. ఒకవేళ మనలో ఏదైనా లోటు ఉంటే, మనలో ఏదైనా పొరపాటు ఉంటే, ప్రభు శరీరం అనబడిన రొట్టెను తీసుకోక మునిపే, ప్రభు రక్తం అనబడిన ద్రాక్షరసాన్ని తీసుకోక మునిపే, మన జీవితంలో ఉన్న ప్రతి లోటును మనము, ప్రతి తప్పిదాన్ని మనము సరి చేసుకోవాలి. ఏసేపుకు తప్పు చేయడానికి అవకాశం దొరికింది, బంగారు లాంటి అవకాశం లేదు. అక్కడి నుండి పారిపోయాడు. పారిపోయిన కారణంగా, తప్పు చేయలేని కారణంగా తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? కొంచెం గట్టిగా చెప్పండి. అలా జైల్లో పడవేయడానికైనా, జైల్లో ఉండడానికైనా ఇష్టపడ్డాడేమో కానీ తప్పు చేయడానికి మాత్రం, పాపం చేయడానికి మాత్రం ఇష్టపడాల. అందుకనే యేసేపును బట్టి యాకోబుకి మంచి మరణం వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే యేసేపు ఏ తప్పు, ఏ పాపం చేయడానికి కూడా ఇష్టపడ. పోనీ జైలుకి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాలు గతించిపోయి ఈ లోపు రాజుగారికి ఒక కళ వచ్చింది. ఆ కళకి భావం చెప్పడానికి ఎవరు కూడా ముందుకు రావడం లేదు. ఆ కళ ఏమిటి అని అంటే, బలహీనమైన వంట బలమైన వాటిని తినేసి చూడ్డానికి మరలా బలహీనంగా కనపడుతున్నాయి. మళ్ళీ చెప్తానే, బలహీనమైనవి బలమైన వాటిని తినేసి మళ్ళీ చూడ్డానికి ఎలా కనపడుతున్నాయి? ఇప్పుడు నాలంటోడు గొబ్బుకొని తిన్నాడు అనుకోండి, కొంచెం ఈ పొట్ట ఏమవుతుంది, కొంచెం ఎదరికొస్తుంది. కామన్ అది, పొట్టలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం పైకి వస్తుంది ఇలాగా. కానీ రాజుగారికి వచ్చిన కళ ఏంటంటే, బలహీనమైన వంట బలమైన వాటిని తినేసినాయి అంట.
బలమైన వాటిని తినేసిన అవి చూడడానికి ఎలా కనిపిస్తున్నాయి? ఈ కళకి ఎవరు భావం చెప్పడం లేదు. ఈ కళకి భావం చెప్పడానికి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరినీ పిలిచారు. ఎవరి వల్ల అవడం లేదు. బలహీనమైనవేంటి, బలమైన వాటిని తినేయడం ఏంటి, మరలా చూడడానికి బలహీనంగా కనపడటం ఏంటి, అసలు ఏంటి కళలు, ఏం చెప్తాం భావం అని నెత్తి నోరు కొట్టేసుకుంటున్నారు ఆ దేశంలో ఉన్నవాళ్ళు. ఈ లోపు ఒక వ్యక్తికి ఓ రోజు ఒక సన్నివేశం గుర్తొచ్చింది. నేను జైల్లో ఉన్నప్పుడు నాకు ఒక కళ వచ్చింది. నాకు వచ్చిన కళకి ఆ జైల్లో ఉన్న ఆ కుర్రోడు భావం చెప్పాడు. ఆ కుర్రోడు చెప్పినట్టుగానే నా జీవితంలో జరిగింది కదా. ఒకసారి ఆ కుర్రోడిని ఇక్కడికి పిలిపించి రాజుగారికి వచ్చిన కళకు చెప్తే ఆ కుర్రోడు ఏదైనా చేయగలడేమోనని రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా కొన్ని రోజుల కిందట నేను కొన్ని పరిస్థితులు బట్టి జైలుకి వెళ్ళాను, అక్కడ నాకు ఒక కళ వచ్చింది, ఆ కళకు ఒక కుర్రోడు భావం చెప్పాడు, ఆ కుర్రోడు చెప్పినట్టుగానే నా జీవితంలో జరిగింది. ఒక్కసారి ఆ కుర్రోడిని మన దగ్గరికి తీసుకొద్దాం, మీకు వచ్చిన కళ చెప్దాం, ఏదైనా చెప్తాడేమో, నాకు నమ్మకం ఉంది ఆ కుర్రోడు తప్పనిసరిగా చెప్పగలడని. రాజు అంటాడు, సరే ఆ కుర్రోడిని తీసుకురండి. ఆ కుర్రోడు రాజుగారి దగ్గరికి వచ్చేటప్పుడు భయంకరమైన గెడ్డం, భయంకరమైన తల, క్రాఫ్ లేదు, భయంకరమైన మురుకు బట్టలు. అది చూసిన సైనికులు రాజుగారి దగ్గరికి ఇలాగే తీసుకెళ్తే బాగోదని చెప్పి క్రాఫ్ ఇప్పించి, గెడ్డం గీపించి, కొంచెం మంచి బట్టలు వేసి రాజుగారి ముందు ప్రత్యక్షపరిచారు. ఈ మాటలన్నీ బైబిల్లో మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదండి. రాజుగారి ముందు ప్రత్యక్షపరిచినప్పుడు రాజు అడుగుతున్నాడు, ఓయ్ ఏం పేరు నీ పేరు? అయ్యా నా పేరు యేసేపు. ఓహో నువ్వు కళలకు భావం చెప్పగలడు అంట కదా, అయితే నాకు కళ వచ్చింది, ఆ కళకు భావం చెప్పు అని చెప్పి రాజుకు వచ్చిన 2 కళలని చెప్పాడు. ఆ కుర్రోడు అంటాడు, అయ్యా రాజా, మీకు వచ్చినవి 2 కళలు అయినప్పటికీ కూడా వాటి భావం ఒక్కటే. ఆ భావం ఏంటంటే మన దేశంలో రాబోతున్న కాలంలో 7 సంవత్సరాలు సమృద్ధి పంట పండబోతుంది. ఆ సమృద్ధి పంట పండిన మరి 7 సంవత్సరాలు భయంకరమైన కరువు రాబోతుంది. ఎంత కరువు అంటే ఆకలికి తట్టుకోలేక ఒక మనిషి మరొక మనిషిని చంపుకుని తినే పరిస్థితులు వస్తాయ్యా అని చెప్పాడు. రాజుగారికి మొదట 7 సంవత్సరాల పంట బాగా పండుద్దని చెప్పిన మాట బాగా నచ్చింది. కానీ ఆ తదుపరి 7 సంవత్సరాలు వస్తుందన్న, కరువు వస్తుందని చెప్పిన మాట రాజుకు నచ్చక రాజు అంటాడు, సరే 7 సంవత్సరాలు కరువు అంటున్నావు, మరి మనిషిని చంపుకుని తినే రోజులు అంటున్నావు, మరి ఆ కరువు నుండి మేము ఎలా తప్పించగలం? ఒరేయ్ ఎవడైనా ఉంటే ఒక ఐడియా ఇవ్వండిరా అని ఇలాగని సంస్థానంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాడు. అందరూ బుర్రలు కొక్కుంటున్నారు కానీ ఒక్కడు కూడా ఒక ఐడియా చెప్తాను. అందుకే నేను బాగా ఇష్టపడే కొటేషన్లో ఒక అద్భుతమైన కొటేషన్, ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది. అనండి ఒకసారి. అనరేంటండి? కొంచెం గట్టిగానండి. తప్పు మాట కాదు అది. ఐడియా వాడిని మనం ఏం ప్రమోట్ చేయడంలా, ఆడు వెళ్ళిపోయాడు ఇంటికి, అసెంబ్లీ ఏం పని చేస్తారు అట్లా చెప్పండి. ఒక ఐడియా నిజమేనండి, యేసేపు జీవితాన్ని మార్చేసింది ఒక ఐడియా. రాజు అడుగుతున్నాడు, కరువు రాబోతుంది, మరి ఆ కరువు వచ్చిన 7 సంవత్సరాలు మనం ఏం చేయాలి అని అడుగుతుంటే అందరూ తెల్ల మోకాలే చూస్తున్నారు కానీ ఒక్కడో సమాధానం చెప్తాలా. రాజుగారికి కూడా ఏమీ తోస్తలేదు. అప్పుడు రాజు అంటాడు యేసేపుని చూసి, మరి కరువు వస్తుంది ఏం చేద్దాం అని అంటే రాజుతో మాట అంటాడు యేసేపు, అయ్యా నాదొక సలహా, నాదొక ఐడియా. ఏంటి? పంట పండుతున్న 7 సంవత్సరాల్లో ఉన్న ధాన్యాన్ని మనము నిలవదాద్దాం. పండింది కదా అని చెప్పి ఒకేసారి తినేయొద్దు, పండింది కదా అని చెప్పి ఇష్టానుసారంగా ధాన్యాన్ని వాడొద్దు, దాచిపెడదాం. అక్కడక్కడ బిల్డింగులు కట్టి ఆ బిల్డింగులు ఆ ధాన్యాన్ని దాచిపెడదాం. ఆ రాబోతున్న కరువు కలిగిన 7 సంవత్సరాలు కొద్దిగా ధాన్యాన్ని ప్రజలకు మనము అందచేద్దాం. ఈ ఐడియా రాజుకు నచ్చేసి, యేసేపు ఒకసారి వాళ్ళ దగ్గర రాని పిలిచాడు. గబగబా వచ్చాడు, చేతుకున్న ఉంగరం తీసేసి, రాజు చేతుకున్న ఉంగరం తీసేసి యేసేపు చేతికి పెట్టేశాడు. హల్లెలూయా చెప్పొచ్చు కదా.
మీ చేతికి ఎట్టలేదని కదా. మరి మీది ఐడియా ఇది? మీకు ఐడియాలు ఏవి? పక్కోడిని ఎలా కూల్చేద్దామా, పక్కోడు ఇల్లు కట్టుకుంటుంటే లారీ వస్తుంటే ఆ లారీకి అడ్డుగా రాయి ఎలాగెట్టేద్దామా, అయ్యే కదా మన ఆలోచనలన్నీ. మన ఆలోచనలన్నీ పక్కోడిని ఎప్పుడు పడగొట్టేద్దామా, ఎప్పుడు నాశనం చేసేద్దామా అని ఉంటుందే కానీ నేను ఎలా పైకి రావాలి, నా కుటుంబాన్ని నేను ఎలా పైకి తెచ్చుకోవాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలంటే నేనేం చేయాలి అని మన కోసం మనం ఆలోచించాం. ఆడు ఇల్లు కట్టేసుకుంటున్నాడు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆడికి? అసలు ఆడికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నీకు ఎందుకు? నీ జోబులో డబ్బులు కాదు కదా. వాళ్ళు ఎవరో కారు కొనుక్కున్నారు, నీకు ఎందుకు అంత బాధ? ఎలా కొనుక్కున్నారు? వాళ్ళ అత్తయ్య గారు ఇచ్చారా, మామయ్య గారు ఇచ్చారా, వాళ్ళ మేనల్లుడు ఇచ్చాడా? దీనికోసం మళ్ళీ వంతుల మీద కూర్చుని కాసేపు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ మన దగ్గర ఒక వంతున ఉంది కదా, ఇక్కడ ఆ వంతుల మీద కాసేపు కూర్చొని ఇలాంటి సాయంకాల వేళ 2 అయినా 3 అయినా ఇంటికి రావే. ఎందుకు వస్తలేదంటే అక్కడ మీటింగ్ పెట్టాడు ఆయన. ఎవరి కోసం? వాళ్ళు ఎవరో కారు కొనుక్కున్నారంట. వాళ్ళు ఏదో కారు కొనుక్కున్నాడు, నీకేం వచ్చిందిరా వంతుని కాడ మీటింగ్ పెడతాక? నువ్వెలా కొనుక్కోవాలో నువ్వు ఆలోచించుకోవాలి కదా, నీ అప్పులు ఎలా తీర్చుకోవాలో నువ్వు ఆలోచించాలి కదా, నీ బిడ్డకు ఎలా పెళ్లి చేయాలో నువ్వు ఆలోచించుకోవాలి. నీ కోసం నువ్వు ఆలోచించుకో. నీకు పైకి రావడానికి, నువ్వు అభివృద్ధి చెందడానికి నువ్వేం చేయాలని ఆలోచించే. ఇవేమి ఆలోచించవు. అస్తమాలు ఆళ్ళో ఏళ్ళో వాళ్ళు రక్షణ సువార్త కొడుకులు పెట్టేసాడు ఈయన, రేపు పొద్దు నుంచి ఇంటికి వచ్చి అంతే ఎత్తాడు ఈయన. ఇవన్నీ ఆలోచనలు. మన గురించి ఆలోచించాలి. ఏసేపు ఎవరి గురించి ఆలోచించాలా? ఆ కళకి ఎలాంటి భావం చెప్పాలో ఆలోచించాడు, చెప్పాడు. రాజు వెంటనే ఉంగరం తీసి ఉంగరం పెట్టి ఏయ్ ఎవరెక్కడని పిలిచాడు. కొంతమంది సైనికులు వచ్చారు. ఏయ్ అలాంటి బట్టలు వేస్తున్నారంటే ఏసేపుకి, ఏసేపు నేను ఎలాంటి కద్దరు బట్టలు వేస్తున్నాను, నేను అలాంటి కాస్ట్లీ బట్టలు వేసుకుంటున్నాను, రేపు నుంచి నువ్వు అలాంటి బట్టలు వేసుకోవాలి. మొదటగా నేను రథం మీద వెళ్తాను, 2వ రథం మీద నువ్వు రావాలి. వచ్చి నువ్వు 2వ రథం మీద వస్తున్నప్పుడు ప్రజలందరూ నీకేం చెప్పాలి? కొంచెం గట్టిగా చెప్పండి. జైల్లోంచి అప్పుడే వచ్చాడండి. వస్తున్నప్పుడు అతని పరిస్థితి భయంకరమైన తల, భయంకరమైన గెడ్డం, పిచ్చోడు, చెయ్యని తప్పుకు 2 సంవత్సరాల శిక్షణ అనుభవించాడు. నిమిషాల్లో నా దేవుడు రాజు తర్వాత రాజుగా మార్చేశాడు. హల్లెలూయా. కారణం ఎవరెవరి గురించి ఆలోచించాలా, తన గురించి తాను ఆలోచించుకున్నాడు. ఇక్కడున్న మీ అందరికీ చెప్పే మాట ఒకటే, ఎవరెవరి గురించో ఆలోచించొద్దు, మీ గురించి మీరు ఆలోచించడం మొదలెట్టాడు. మనం ఏం చేస్తున్నామంటే అందరి గురించి ఆలోచించేసి మన గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. నువ్వు అభివృద్ధిలోకి రావాలంటే, నీ అప్పులు తీర్చుకోవాలంటే నువ్వేం చేయాలి? ఆలోచించు. దేవుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, తెలివినిచ్చాడు. నువ్వు ప్రార్థన చేస్తే నా దేవుడు కనబడిపోయి ఇదిగో ఈ ₹1,00,000 బ్యాగ్ ఇస్తున్నాను నీకు, అప్పులు తీర్చేసుకొని నా దేవుడు ఎక్కడ చెప్పడం. నువ్వు చేసే పనిని బట్టి, నువ్వు చేసే వ్యాపారాన్ని బట్టి, నువ్వు చేసే ఉద్యోగాన్ని బట్టి నిశ్చయముగా నా దేవుడు నిన్ను దీవించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు వ్యవసాయం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, ఎలా ఉద్యోగంలో అభివృద్ధిలోకి రావాలి, ఎలా నేను పైకి రావాలి, వీటి గురించి ఆలోచించండి. ఒక ఐడియా ఏసేపు జీవితాన్ని మార్చేసింది. ఏసేపు అంచెలంచెలుగా ఎదగడం ప్రారంభించాడు. 7 సంవత్సరాలు గడిచిన తర్వాత కరువు వచ్చింది. యాకోబు తన కొడుకులు పిలిచి అంటాడు, ఒరే కరువు వచ్చిందిరా, పిల్లలందరూ మనం ఏం తింటాం? ఆ ఐగుప్తు దేశంలోనంట ధాన్యం ఉందంట, అక్కడికి వెళ్ళి ఈ డబ్బులు ఇచ్చి ఆ ధాన్యాన్ని పట్టుకురంట్రా అని కొడుకులు పంపిస్తున్న వేళ కొడుకులందరూ సంచులట్టుకుని డబ్బులు అట్టుకుని ఐగుప్తు అనే దేశానికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో అందరిని అడుగుతున్నారు, అయ్యా మాకు ధాన్యం కావాలయ్యా, ఎక్కడ దొరుకుతుంది? ఇదిగో పలానా నిడబరు వెళ్ళండి. ఆ నిడబరులో కాలనీ ఉంటుంది. ఆ కాలనీలో ఏసేపు అని ఒక వ్యక్తి ఉంటాడు, అతని దగ్గరికి వెళ్ళి అడగండి. వీళ్ళందరూ అక్కడక్కడ అడిగి ఏసేపు కళ్ళ ముందుకు వచ్చేసారు. ఏసేపు కళ్ళ ముందుకు రాగానే ఏసేపుకి అర్థమైంది, వచ్చిన వాళ్ళు ఎవరో కాదు. కొంచెం గట్టిగా చెప్పండి. మనలో మన మాట అండి, మనలో మన మాట ఎవరికి చెప్పనులేండి, మనలో మన మాట చెప్పమంటారు వద్దంటారా? మీరుంటే ఏం చేస్తారా? మీరే ఉన్నారు అక్కడ ఏసేపు స్థానంలో. మీ అక్కే మీ చెల్లో మీ తమ్ముడు కొట్టేసి మిమ్మల్ని గోతులో పడేసి మిమ్మల్ని అమ్మేశారు.
ఇప్పుడు వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు, మీరేమంటారు? క్షమించేస్తారా? ఎవరో తెలియదు అంటారా? ఏయ్ తీసుకెళ్ళి జైల్లాడేయండి అలా. ఏళ్లే నన్ను కొట్టినోళ్ళు, ఏళ్లే నన్ను తిట్టినోళ్ళు. ఈ రోజున మీ అక్క నిన్ను ఏదో చిన్న మాట అంటే అక్క మీదకి వెళ్ళిపోతున్నది గొడవకే. మా అక్కే కదా, ఫోన్లో నన్ను మాట అంద కదా, మీ అన్నయ్య నిన్నో మాట అన్నాడు, మీ తమ్ముడో మాట అన్నాడు. కక్షలు పెంచుకుని మాట్లాడతాం మానేలేదా నువ్వు? నీ తమ్ముడితో మాట్లాడి ఎంతకాలం అయింది? నీ అక్కతో మాట్లాడి ఎంతకాలం అయింది? నీ చెల్లితో మాట్లాడి ఎంతకాలం అయింది? ఏదో ఒక్కడో ఏదో ఫంక్షన్ జరిగిన చోట ఏదో ఇచ్చుపుచ్చుకోవడంలో ఏదో చిన్న మాట వస్తే చాలు, ఇంకా నీకు నాకు సంబంధం లేదురా, నువ్వు నా తమ్ముడు కాదు, నువ్వు నా చెల్లివి కాదు, నువ్వు నా అక్కవు కాదు, నువ్వు నా పలానా బంధువు కాదు, మీకు ఎప్పుడో నేను నీళ్లు వదిలేశాను. ఇక్కడ దాకా వెళ్ళిపోతలేదా మన మాటలో? ఏదో చిన్న మాట కోసమా? ఓ చిన్న మాట కోసం రక్త సంబంధాలను పోగొట్టేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది లేరు? నేను ఆ మధ్యకాలంలో ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఒక కొడుకు ముసలితనములో ఉన్న తల్లిదండ్రుల్ని కొట్టేస్తున్నాడు, గట్టి కొట్టేస్తున్నాడు. ఎంత గట్టి కొడుతున్నాడంటే ముసలితనంలో ఉన్న వాళ్ళని ఇంట్లో వరండాలో మంచం మీద పడుకున్న వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చేసాడు. ఈ లోపు ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి, ఒరే ఇంటికి రా, అలా అమ్మను కొడుతున్నాం, నాన్నను కొడుతున్నాం, ఇంటికి రా, అలా కొట్టకూడదురా నాన్న, మంచిది కాదురా అంటే అస్సలు మీరు ఎవరు మాట్లాడొద్దు, వీళ్ళిద్దరు నా చేతిలో చచ్చిపోవాలంటున్నాడు ఆయన. ఎంత చెప్తున్నా వదిలితేలేదే. వాళ్ళు ఆ ఇద్దరు తల్లిదండ్రులు ఆ బిడ్డ కాళ్ళు అట్టుకుని, ఒరే మమ్మల్ని వదిలేరా అంటున్నా సరే ఆ కొడుకు వదిలితేలా. ఈ లోపు 10 మంది ఆఫ్ చేసి, ఎరా ఇంటికి రా, అలా కొడుతున్నావురా, అమ్మరా నిన్ను 9 మాసాలు మోసింది, నాన్నరా నీకు ఏ లోటు లేకుండా నిన్ను పెంచుకున్నాడు రా, అతను కడుపు మార్చుకుని నీకు ఆహారం పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. పండగ వస్తుంటే వాళ్ళ బట్టలు కొనుక్కోలేదురా, నీకు బట్టలు కొన్నారా, నువ్వు ఏ సినిమాకి వెళ్తామన్నావు, డబ్బులు లేకపోయినా డబ్బులు ఇచ్చారా, ఎందుకు రా అలా కొడుతున్నావంటే ఆ చిన్న కొడుకు అంటాడు, లేదు లేదు కొట్టాల నరకాల వెళ్ళినాయి, చంపేయాలి ఈరోజు అంటున్నాడు ఆయన. ఏం జరిగిందిరా అంటే, ఇదిగో నాకంటే మా అన్నీకి 30 సెంట్లు స్థలం ఎక్కువ వేసారు అన్నాడు. 30 సెంట్లు కాదు, 30 గజాలు. 30 గజాల కోసమా? మరి అలాగని చెప్తే ఏసేపు అన్నల్ని ఏం చేయాలి? అక్కడ నన్ను కొట్టారు, నన్ను గోతులో పడేశారు, నా తండ్రికి నన్ను కాకుండా చేశారు. ఈరోజు నేను ఐగుప్తు దేశంలో ఒంటరిగా బతుకుతున్నానంటే కారణం వేళే కదా, దొరికారు నా చేతికి అని చెప్పి చంపేయాలి. లేదు లేదు, ధాన్యం అంతా సంచుల్లో కూర్చి మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా ఆ సంచులోనే పెట్టేసి, ఏమని తిన్నారా రండి అని చెప్పి భోజనం బల్ల మీద కూర్చోబెట్టి తిని, గొప్ప విషయం వాళ్ళతో పాటు కూడా కూర్చుని ఎవరో తిన్నాడు. ఒక్క మాట కూడా వాళ్ళనల్లా. రక్త సంబంధం అంటే అది. బైబిల్లో ఎక్కడైనా బైబిల్ చెప్పే మాట, రక్త సంబంధానికి మంచి విలువ బైబిల్ ఇచ్చింది. బైబిల్ ఇచ్చినంత గొప్ప నిర్వచనం మరి ఎక్కడ ఇవ్వబడలేదు. నీ తోబుట్టువుని అక్క, చెల్లో, తమ్ముడో, అన్నయ్యో ఎవరైనా సరే ఏదైనా చిన్న సందర్భంలో మాట వచ్చినా అది కొన్ని గంటలకే, కొన్ని రోజులకు పరిమితం అవ్వాలి తప్ప అసలు ఆడి ముఖం నేను చూడను అన్నంత దారుణమైన పరిస్థితికి రాకండి, మంచిది కాదు. ఏసేపు తన అన్నలను ప్రేమతో స్వాగతించాడు, తన భోజన బల్ల మీద కూర్చోబెట్టాడు, కడుపు నిండా భోజనం పెట్టాడు, డబ్బులు తీసుకొచ్చాడు, ఆ డబ్బులు ఆ సంచిలో పెట్టి పంపేశాడు. పంపేసినోడు కుదురుగా ఉన్నాడా? మళ్ళీ ఏదో ఒక ఆలోచన పని, అవన్నీ చెప్పాలంటే సమయం చాలా అవుతుంది. ఒక ఆలోచన పని మళ్ళీ ఆ ఇంటికాడ ఉన్న యాకోబు, నా ఇంటికాడ ఉన్న బెన్యామీను మరలా తన దగ్గరికి రప్పించుకున్నాడు. చివరికి వచ్చేసరికి యాకోబును తన అన్నలందరినీ తన దగ్గరికి తీసుకొచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒకానొక సందర్భంలో ఇలా అంటాడు, అన్నలారా ఎక్కడో ఉండొద్దు, నా దగ్గరే ఉన్నాడు. రాజు దగ్గరికి వెళ్ళాడు, అయ్యా రాజా నా అన్నలు వచ్చారు, అయ్యా రాజా మా నాన్న వచ్చాడు, వాళ్ళందరూ మన దేశంలోనే ఉంటారు, దానికి మీ అనుమతి కావాలి. అప్పుడు రాజు అంటాడు, యాకోబు, ఏసేపు ఈ దేశమంతా నీదయ్యా, నీ అన్నల్ని నీ తండ్రిని మన దగ్గర ఉండమని చెప్పు అని చెప్పి యాకోబును చూడడానికి వచ్చాడు ఫరో. గొప్ప విషయం ఏంటో తెలుసా?
రాజైన ఫరోను యాకోబు దీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు దీవించారు? యాకోబు రాజైన ఫరోను దీవించాడు. అంత ఘనత యాకోబుకి ఎవరి వల్ల వచ్చింది? కొంచెం గట్టిగా చెప్పండి. నీ వల్ల మీ అమ్మ నాన్నకి ఘనత వచ్చిందా? మంచి పేరు వచ్చిందా? ఎలాంటి మంచి కుమారుణ్ణి కన్నావమ్మా నువ్వు, నీ జన్మ ధన్యమైపోయింది అనే మాట నీ గురించి ఒక్కళ్ళైనా సరే నీ తల్లిదండ్రుల దగ్గర నీ గురించి పలికారా? నిన్ను బట్టి మీ తల్లిదండ్రులు సంతోషించారా? నా పిల్లోడు మంచోళ్ళు. ఎంతమంది చెడగొట్టేద్దాం అనుకున్నా, ఎంతమంది ఎన్ని అలవాటులకు వాడిని బానిస చేద్దామన్నా, నా కొడుకు నా కూతురు నా మాట అసలు దాటరు, నేనేం చెప్తే వాళ్ళు అదే వింటారు అని ఎప్పుడైనా నీ కన్న తల్లిదండ్రులు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నిన్ను బట్టి ఈ మాట పలికారా? స్థానిక దైవజనుడైన అబ్బా అసలు మీ పిల్లలమ్మా మందిరానికి ఎంత చక్కగా వస్తారమ్మా, ఎంత చక్కగా పాటలు పాడతారమ్మా, మందిరంలో ఉన్నంతసేపు ఎంత బాగా దేవుని వాక్యాన్ని వింటారమ్మా, ఎంత మంచి బిడ్డలమ్మా అని ఒక దైవజనుడైన నీ బిడ్డల గురించి పలకగలిగాడా? కాస్త ఆలోచించండి. ఫరోను యాకోబు దీవించాడు, కానీ కారణం యోసేపు. యోసేపును బట్టి యాకోబు జీవితం మరణం ఆశీర్వాదకరంగా మార్చబడింది. నా మాటలు ముగించే ఎంత ఆశీర్వాదకరంగా మార్చబడిందంటే అన్నలందరూ దుర్మార్గులైన అన్నలందరినీ మంచివారిగా మార్చేశాడు యోసేపు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలా మార్చేశాడు? మంచి స్వభావం కలిగిన వారిగా మార్చేశాడు. అప్పుడు యాకోబు అమ్మయ్య ఈ రోజుకి నాకు మనశ్శాంతి వచ్చింది. యోసేపు ఈ రోజు వరకు ఈ పెద్దోడు రూబేన్ ఏమైపోతాడా, ఈ షిమ్యోన్ ఏమైపోతాడా, ఈ లేవి అనేవాడు ఏమైపోతాడు, యోధావాడు ఏమైపోతాడు అని కంగారు పడ్డాను అన్న. నీ వల్ల అన్నలందరూ కూడా మంచిగా ఉన్నారా అని యోసేపును బట్టి యాకోబు దీవించబడ్డాడు. యాకోబు సంతోషపడుతూ ఇంకా చాలా నా జీవితానికి నిన్ను చూడనేమో అనుకున్నాను, నువ్వు చచ్చిపోయావేమో అనుకున్నాను, నిన్ను చూశాను, నీ బిడ్డలను చూశాను, అన్నలందరూ కూడా మంచివాళ్ళుగా మార్చబడ్డాను నేను చూశాను, చాలా అయినా ఇంకా అని చెప్పి తాను ప్రశాంతంగా చనిపోయాడు. నేను అనే మాట, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు మంచి మరణం రావాలి. నిన్ను బట్టి నిన్నుకు జన్మనిచ్చిన తల్లికి, నీకు జన్మనిచ్చిన తండ్రి సంతోషపడుతూ ఈ లోక యాత్రను ముగించాలి. నా పెద్దోడు దుర్మార్గుడుగానే ఉన్నాడు, నా పిల్లలు మంచివాళ్ళుగా లేరు అని ఎంత తిండుంటే ఏంటి, ఇంట్లో ఎంత ఆస్తిపాస్తులు ఉంటాయేంటి, ఎంత టైల్స్తో ఎంత విలాసవంతమైన బిల్డింగులు ఉంటాయేంటి, మనిషికి ప్రశాంతత లేకపోతే, మనిషికి మనశ్శాంతి లేకపోతే, ఆ ప్రశాంతత ఆ మనశ్శాంతి యోసేపును బట్టి యాకోబుకు కలిగింది. ఇంతకీ యాకోబు ఐగుప్తు దేశంలో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు తెలుసా? 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఎప్పుడో 130 సంవత్సరంలో వచ్చాడు. 147 సంవత్సరాలు బ్రతికాడు. ఆ 17 సంవత్సరాలు సంతోషంగా తన బిడ్డలతో ఉన్నాడు. దానికి కారణం యోసేపు. యాకోబు జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, కానీ తన మరణం సంతోషంగా ముగించబడింది. ఎంత సంతోషంగా ముగించబడిందో ఈ మాటలు చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. రండి ఆ మాటలను చదవడానికి ప్రయత్నం చేద్దాం. 50వ అధ్యాయం ఆదికాండం మొదటి నుండి. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకునేను. తర్వాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు, కనుక ఆ వైద్యుల ఇజ్రాయేలుల సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచింది. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు, అతని గురించి ఐగుప్తులు 70 దినములు. ఈ మాట నాతో చెప్పండి, 40-70 అనండి. అనండి ఒకసారి. లేదు, నిద్ర వచ్చేస్తుంది మీకే. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. ఇంకో విచిత్రమైన సంగతి చెప్పిన, ఇంటికి వెళ్ళినా కరెంట్ లేదు మీకు.
పర్లేదు 10 నిమిషాలు చెప్పొచ్చు నేను లేట్. 40, 70 అనండి ఇంకోసారి. ఇప్పుడు 49వ అధ్యాయం 33వ వచనంలో యాకోబు గారు చనిపోయాడు. ఏసేపు వచ్చి నాన్న ముఖం మీద పడి ముద్దు పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. చనిపోయిన వ్యక్తిని ఎన్ని రోజులు ఉంచుతారు? ఎన్ని రోజులు ఉంచుతారు? ఒక రోజు మహా అయితే, ఇంకా మహా అయితే, ఇంకా మహా అయితే ఓ 4 రోజులు, ఇంకా మహా అయితే 7 రోజులు, అంతేనా? ఎందుకంటే ఎక్కువ ఉంచడం. యాకోబు యొక్క బాడీ, డెడ్ బాడీ ఎన్ని రోజులు ఉందో తెలుసా? ఇక్కడ 2 అంకెలు రాయబడినాయి, 40, 70. ఇంతకీ 40 రోజులా 70 రోజులా అంటే, ఏసేపు అంటాడు మా నాన్న చనిపోయాడు, సుగంధ ద్రవ్యములతో ఆయన డెడ్ బాడీని సిద్ధపరచండి అని ఐగుప్తు దేశంలో ఉన్న టాప్ డాక్టర్స్కి చెప్పాడు. ఎందుకంటే ఏసేపు చిన్నోడే కాదు కదా, ప్రధానమంత్రి. ఇప్పుడు ప్రధానమంత్రి తండ్రి చనిపోయాడంటే ఆ దేశంలో ఉన్న టాప్ డాక్టర్స్ అందరూ వచ్చారు. ఎన్ని రోజులు సిద్ధపరిచారంట? 40 రోజులు డెడ్ బాడీని సిద్ధపరిచారంట. ఎన్ని రోజులు? 40 రోజులు ఒక డెడ్ బాడీకి సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచారంటే అసలు అది ఎంత హై క్వాలిటీగా జరిగింది ఆ మరణం, లేదా ఎంత హై క్వాలిటీగా ఆయన అంత్యక్రియలు జరిగినాయో కాస్త ఆలోచించండి. 40 రోజులు ఓన్లీ డాక్టర్స్ యాకోబు యొక్క బాడీకి సుగంధ ద్రవ్యములను పూశారు. ఈ 40 రోజులు అయిపోయిన తర్వాత కింద వచనంలో చదువుదాం. 40 దినములు సంపూర్ణమాయను, అతని గురించి ఐగుప్తులు 70 దినములు. ఈ 40 రోజులు డెడ్ బాడీని సిద్ధపాటు చేసిన తర్వాత ప్రజలందరూ చూడడానికి ఆ డెడ్ బాడీని ఒక చోట పెట్టారంట. 70 రోజులు వచ్చారంట యాకోబుని చూడడానికి. ఎవరో చుట్టాలా, బంధువులా? ఐగుప్తులు. అసలు ఈ ఐగుప్తులకి యాకోబుకి సంబంధం ఏంటి? ఎవరిని బట్టి? వెరీ గుడ్, ఏసేపును బట్టి యాకోబు డెడ్ బాడీని చూడడానికి వచ్చారు వాళ్ళు. ఒరే, ఈ రోజున మనం తింటున్నామంటే దానికి కారణం ఆ కుర్రోడు ఏసేపు. ఈ రోజున ఈ కరువు కాలంలో కూడా మనం 4 తింటున్నామంటే మెతుకులు, ఆ కారణం ఏసేపు. ఆ నాన్న చచ్చిపోయాడంటారా, రెండ్రా బాబు వెళ్ళి చూద్దామని చెప్తే ఐగుప్తులో ఉన్న ప్రతి ఇంటి నుండి అందరూ యాకోబును చూడడానికి వస్తుంటేనంట 70 రోజులు పట్టేసిందంట. అంటే 40, 70 ఎంత? వడ్డీ లెక్కలైతే బాగా చెప్తారు మీరు, ఈ లెక్కలు ఏం చెప్తారు? 1.5 రూపాయి 2 రూపాయలు అయితే లెక్కెట్టేస్తారు, అంతే గనగల. ఎన్ని రోజులమ్మా? 110 రోజులు ఒక డెడ్ బాడీ ఉండిపోయింది ఒక చోట. అసలు బైబిల్లో ఇంతకంటే గొప్ప మరణం ఇంకేదైనా ఉందా అసలు? అబ్బా, పోనీ 110 రోజులకైనా జరిగిందా? రండి చూద్దాం. ఇదే 50వ అధ్యాయాన్ని కాస్త ఇంకా లోతుగా మనము ధ్యానిస్తే 5వ వచనంలో, నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో కానానులో నా నిమిత్తము సమాధి, అందులోనే నన్ను పాతి పెట్టవలనని, కాబట్టి సెలవైతే నేను అక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. 7వ వచనంలో, ఏసేపు తన తండ్రిని పాతి పెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఎంట పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, ఏసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులు, అతని తండ్రి ఎంట వారు వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రమే. 9వ వచనంలో, మరియు రథములు రౌతులు అతనితో వెళ్ళినందున ఆ సమూహము యోర్దానుకు అవతల ఉన్న అదీతు కళ్ళెమునద్దుకు చేరి అక్కడ బహుఘోరముగా అతడు తన తండ్రిని గురించి 7 దినములు దుఃఖము. ఆ దేశమందు నివసించిన కానానీయులు అతడి కళ్ళెమునొద్ద ఆ దుఃఖము నలుపుడు చూచి, ఐగుప్తులకి ఇది మిక్కటిమైన దుఃఖమని చెప్పుకునిరు కనుక దానికి అని పేరును, ఇది యోర్దానుకు అవతల ఉన్నది. చనిపోయిన తర్వాత 40 రోజులు వైద్య పరీక్షలు జరిగాయి. 70 రోజులు ప్రజలందరూ చూశారు. ఇప్పుడు ఏసేపు రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నాన్న చివరి కోరిక అడిగాడు, ఒరే నేను చనిపోయిన తర్వాత
నన్ను ఐగుప్తులు పాతి పెట్టొద్దు, నన్ను మన పితరులైన కానానులు ఎక్కడైతే పాతి పెట్టబడ్డారో మన పితరులు అక్కడే నన్ను పాతి పెట్టాలరా అని నాతో ప్రమాణం చేయించుకున్నాడయ్యా. మీరు ఒప్పుకుంటే నేను వెళ్ళి మా నాన్న కోరుకున్నట్టుగా సమాధి చేసి నేను తిరిగి మరలా వచ్చేస్తానని చెప్పినప్పుడు రాజు అంటాడు, ఏసేపు అలా చెప్పాలా, పర్లేదు వెళ్ళు అన్నాడు. వెళ్ళన్న రాజు తన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరికీ చెప్పాడు. ఏమన్నాడంటే, ఏసేపు వెళ్తున్నాడు, మీరందరూ వెళ్ళండి అని. తన క్యాబినెట్లో ఉన్న మంత్రులందరూ కదిలారు. అప్పుడంటే కారులు కదా, అప్పుడు అన్ని గుర్రాలను రౌతులు, గుర్రాల మీద అందరూ బయలుదేరారు. ఇప్పుడు బయలుదేరుతుంటే లైన్ ఎక్కడ దాకా వచ్చింది అనుకుంటున్నారు? ఇక్కడ సమాధి పెట్టిన ఎత్తుకుంటే ఇక్కడి నుంచి భీమవరం దాటేసి ఉండొచ్చు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంత దూరం అంట? భీమవరం. వాళ్ళు ఇటు ఏలూరు అనుకోండి, దాటేసింది. అన్ని వందల మంది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఇంత ఘనత యాకోబుకి ఎవరి వల్ల వచ్చింది? ఒక్కడి వల్ల వచ్చేసింది. మనశ్శాంతిగా మరణించాడు. తన మరణము కూడా బైబిల్లో ఆశీర్వాదకరంగా లిఖించబడింది. దానికి కారణం ఒక్క ఏసేపు. నేను అంటాను, నీ ఇంటిలో నువ్వు ఏసేపులాగా ఉంటే నీ ఇంటికి నా దేవుడు అంత ఘనత ఇచ్చేస్తాడు. అనరు కదా ఈ మాట. మనం ఏమనాలంటే ఈ రోజుల్లో పాస్టర్ గారులు, అమ్మా మీరు ఇంటికి వెళ్తుంటే 1000 రూపాయలు మీకు దొరికేద్దంటే ఆమేన్ అంటారు. మీరు అమ్మ నాకు దేవుడు చూపిస్తున్నాడు, రేపు సాయంత్రం కల్లా మీకు బ్యాగ్ దొరుకుద్దంటే ఇప్పటి నుంచే ఎవరి బ్యాగ్ అని చూస్తారు మీరు. ఇలాంటి ప్రసంగాలకి ఎక్కువ అలవాటు పడిపోతున్నాం మనం. కానీ నేను చెప్తున్న మాట, ఈ ప్రసంగాలు ఈ డూప్లికేట్ మాటలని పక్కనెట్టండి. ఒక అద్భుతమైన మాట, నీ ఇంటికి నువ్వు ఏసేపులాగా ఉండాలి. నీ ఇంటికి నువ్వు ఏసేపులాగా ఉంటే నీ తల్లిదండ్రులు నిన్ను బట్టి సంతోషపడతారు, నీ అన్నదమ్ములు నిన్ను బట్టి సంతోషపడతారు, నీ అక్క చెల్లెళ్ళు నిన్ను బట్టి సంతోషపడతారు. అసలు నీ ఇల్లే ఆశీర్వాదకరంగా మార్చబడిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎలా ఉండాలి? కొంచెం గట్టిగా, నువ్వు ఎలా ఉండాలి? ఉండాలి. ఉండగలవా అని అంటే ఉండగలగాలి. ఏసేపు ఉండగలిగాడు కాబట్టే ఏసేపు వల్ల తల్లికి, ఏసేపు వల్ల తండ్రికి, ఏసేపు వల్ల అన్నదమ్ములకు, ఏసేపు వల్ల ఒక గొప్ప ఆశీర్వాదమే దొరికింది. నిన్ను నిశ్చయముగా నా దేవుడు నీ ఇంటికి ఏసేపులాగా నువ్వు ఉండగలిగితే నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు దీవించబడాలి, నిన్ను బట్టి నీ అక్క చెల్లెలు దీవించబడాలి, నిన్ను బట్టి నీ అన్నదమ్ములు దీవించబడాలి. ఒకే మాట, నిన్ను బట్టి నీ వంశము మొత్తం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. అలా ఆశీర్వదించబడాలంటే మీరు ఎలా ఉండాలి? నేను ఏసేపులాగా ఉండాలనుకుంటున్నాను అన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే పక్కవాళ్ళు లెగిస్తున్నారా లేదా అని చూడకుండా, ఇదో జబ్బు మనలో, పక్కోళ్ళు లెగిస్తేనే మనం లెగిస్తాం, పక్కోడు చెయ్యితే మనం చెయ్యిస్తాం. అలా కాకుండా నిన్ను నిజంగా దేవుడి మాటల ద్వారా ప్రేరేపించి, నిజమే కదా నేను కూడా ఏసేపులాగా ఉండి నా తల్లిదండ్రులకు, నా అక్కచెల్లెలకు, నా అన్నదమ్ములకు నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అని ఒకవేళ మీలో ఎవరైనా భావిస్తున్నట్లయితే ఒకసారి లేచి నిలబడతారా? మీకోసం వచ్చిన ప్రార్థన చేస్తాను. ఎవరిని చూచి లేవద్దు, మీకు మీరుగా లేవండి. నిలబడిన మీరు ఎందుకొరకు నిలబడ్డారంటే నేను ఏసేపులాగా ఉండాలనుకుంటున్నాను అని ప్రార్థన చేయడం మొదలెట్టండి. ప్రభువా నేను ఒక ఏసేపులాగా ఉండాలి. చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. రాకేష్, నేను ఒక ఏసేపులాగా ఉండాలి అనో చిన్న ప్రార్థన, ఎవరు మట్టుకు వారు చిన్న ప్రార్థన, నోరు తెరిచి. ప్రభువా నేను ఏసేపులాగా ఉండాలి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఏసేపు వలన, ఏసేపు జన్మనిచ్చిన తండ్రి ప్రశాంతంగా చనిపోయాడు. బైబిల్లో ఎక్కడ జరగనంత అద్భుతమైన అంత్యక్రియలు జరిగాయి. ఈరోజు నీవు నీ తండ్రికి, నీ తల్లికి నువ్వు ఒక ఏసేపులాగా ఉండాలి.
యేసేపు వలన అన్నదమ్ములందరూ చక్కదిద్దపరచబడ్డారు, కరువు కాలములో పోషించబడ్డారు. నువ్వు యేసేపులాగా ఉండాలి. చిన్న ప్రార్థన, ఎవరు మట్టుకు వారు. ప్రభువా, నన్ను ఒక యేసేపులాగా ఉంచండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి, అయ్యా నేను ఒక యేసేపులాగా ఉండాలి, పాపానికి నేను దూరంగా ఉండాలి, అపవిత్రతను నేను విడిచిపెట్టాలి. యేసేపు తన యవన కాలమందు చేయడానికి అవకాశం దొరికిన, తాను తప్పు చేస్తున్నా ఇది తప్పు అని తను గద్దించేవారు ఎవ్వరూ లేకపోయినా దేవునికి భయపడ్డాడు. ఈరోజు ఈ మందిర ఆవరణంలో ఉన్న తమ్ముడు, చెల్లి, ఈ రోజున నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నా, నీ కుటుంబము నువ్వు ఉంటున్న గ్రామంలో పలుకుబడి కలిగిన కుటుంబంగా ఉన్నా, ఈ రోజున తప్పు చేయడానికి, పాపం చేయడానికి నువ్వు వెనకంచి వేయడం లేదే. ఒకసారి యేసేపుని జ్ఞాపకం చేసుకోవచ్చు కదా. అవకాశం వచ్చింది, చెయ్యొచ్చు, కానీ పారిపోయాడు. దేవుడంటే భయము భక్తి కలిగిన వాడిగా ఉన్నాడు, నమ్మకత్వాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకనే యేసేపును బట్టి తన కుటుంబం అంతా దీవించబడింది. నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. ఈ రాత్రి నా దేవుడి రక్షణ సువార్త కూడిక ద్వారా నిన్ను బలపరుస్తూ నీకు చెప్తున్న మాట, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలి. చేయి, ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి, నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి నాయన. అలాగున నన్ను ఆశీర్వాదకరంగా ఉంచండి, అలాగున నన్ను దీవెనకరంగా ఉంచండి అనో చిన్న మాట నీ నోటితో పలకలవా. నన్ను బట్టి నా కుటుంబం దీవించబడాలి, నన్ను బట్టి నా కుటుంబము ఆశీర్వదించబడాలి. నన్ను అలాగున ఆశీర్వాదకరంగా ఉంచండి నాయన, నన్ను అలాగున దీవెనకరంగా ఉంచండి నాయన అని ఓ చిన్న ప్రార్థన చేద్దాం. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, 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 యేసయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా, 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 యేసయ్యా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల భూమిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు, ఆమేన్, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా, రెండు చేతులు ఆకాశం తట్టు ఎత్తి యేసయ్యా, 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 యేసయ్యా. మరొకసారి యేసయ్యా, యేసయ్యా, హల్లెలూయా, యేసయ్యా, యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించేదాను యేసయ్యా, సదాకాలము నీతో
తట్టి ఎత్తి, రెండు చేతులు ఆకాశం తట్టి ఎత్తి, రెండు చేతులు ఆకాశం తట్టి ఎత్తి, పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నువ్వు నాకు తోడుగా ఉండి నేనున్నానని ఒక ధైర్యాన్ని కలిగించావయ్యా. నువ్వు ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన అంటూ ఈ ప్రార్థన నాతో చేయండి. యేసయ్యా, అందరూ నోరు తెరిచి, యేసయ్యా నీకు వందనాలయ్యా. నేను నా కుటుంబంలో ఏసేపులాగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను నా ఇంటికి ఏసేపులాగా ఉందునుగాక. నా కుటుంబానికి నేను ఒక ఆశీర్వాదకరంగా మార్చబడుదునుగాక. నేను నా కుటుంబానికి ఫలించడి కొమ్మలాగా ముందునుగాక అని ప్రార్థిస్తూ యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన దేవా, నీ శ్రేష్టమైన నామానికి వందనాలు ప్రభువా. ఈ యొక్క రాత్రి రక్షణ స్వార్థ కూడిక 2వ రోజు. ఈ చిత్తాన్ని బట్టి మేము 6:40కి మేము ప్రారంభించుకున్నాం. పాటలతో నీ పిల్లలు నిన్ను ఆరాధించారు. నిదాసుల్ని మా మధ్యకు తోడుకుని వచ్చి నిలువబెట్టుకున్నారు. ఆయన ఈ దినాల్లో కుటుంబంలో తల్లిదండ్రులకి పిల్లలు ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తున్నారో, వారిని బట్టి కుటుంబ వ్యవస్థ ఎంత పతనమైపోతుందో, ఎంత దారుణమైన పరిస్థితికి వెళుతూ ఉందో ఆ విషయాలను చూపిస్తూ, ఒక వ్యక్తి కుటుంబంలో ఆ తండ్రి ప్రశాంతంగా లోకాన్ని విడిచి వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయాన్ని ఆయన నీ దాసులు నీ గ్రంథంలోని మాటలు మాకు విప్లవంగా తీసుకుని వచ్చి తెలియపరిచి, ఆయన ఒక కుమారుడు వల్ల ఆ కుటుంబము కలిగిన నెమ్మది, ఆ కుటుంబము కలిగిన దీవెన మాకు చూపించి, మీరు ఎలా ఉంటున్నారు, ఈ వ్యక్తిలాగా ఉండటం మంచిది అనే విషయాన్ని తెలియపరిచినందుకు నీకు లెక్కలేనని వందనాలు ప్రభువా. ఈ దినాల్లో అనేక మంది నిన్ను వెంబడించే వారుగా ఉన్నప్పటికీ కుటుంబాన్ని పట్టించుకోనకుండా, ఎవరు ఏమైపోతున్నారో ఆలోచించకుండా, వారి ఇష్టానుసారమైన జీవితంలో ఉన్నటువంటి వారు, లోకానుసారంగా ఉన్నటువంటి వారు ఈ క్రైస్తవ సమాజంలో అనేక మంది ఉంటూ ఉన్నారు. ఆ పరిస్థితుల నుండి తొలగించాలని, ఆ పరిస్థితులకు దూరం చేయాలని మీరు ఏర్పాటు చేసిన ఈ కూడికలను బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభువా. ఇంతవరకు వాడబడిన నిదాసులు ఎలీషా గారిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన వారిని ఒకరోజు మా కూడికకు మీరు రావాలి అని కోరినప్పుడు వెంటనే వారు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాట ప్రకారంగా ఈరోజు వచ్చి నీ సన్నిధిలో నిలబడ్డారు. వారి ద్వారా కుటుంబం గురించి శ్రేష్టమైన మాటలు వినిపించారు. అయ్యగారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారి పరిచర్యని బట్టి, వారు చేస్తున్న సమస్తమైన కార్యాలను బట్టి వందనాలు నాయన. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు వినిపింపబడిన ప్రతి మాట అందరి హృదయాల్లో భద్రపరచండి. ఏ ఒక్కరు కూడా ఆ మాటలు త్రోసివేయకుండా, ఆ మాటలు విడిచిపెట్టకుండా వారి వారి హృదయాల్లో భద్రపరుచుకొని జ్ఞానంగా ఇక మీదట నడవడానికి అవకాశం నిమ్మని అడుగుతూ, నీ చిత్తమైతే రేపు ముగింపు సభ నాయన 3వ కూడికను మేము ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతూ ఉండగా అనుకూలమైన పరిస్థితులు ఇవ్వండి. ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయండి. రేపటి కూడిక కూడా ప్రభువా
నీ నా మహిమార్థమే మీరు జరిగించుకొని నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని అడుగుతూ వచ్చిన నీ పిల్లలు తిరిగి వెళుతూ ఉన్నారు. మీరే తోడుగుండి నడిపించండి. నిడమ నుండి సీతారాంపురం నుండి నీ పిల్లలు వచ్చి ఉన్నారు. వారి ప్రాణాల్లో తోడుగుండమని, రేపు మరలా సకాలానికి వారు వచ్చే ఏర్పాట్లు దయచేయమని, మమ్మల్ని అందరినీ దీవులతో పంపించమని మా రక్షకుడు మా ప్రభునేసు దయగలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరమ తండ్రి అయిన యెహోవా యొక్క కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దయ, ఆదరణకర్తయగు పరిశుద్ధాత్మని యొక్క సహవాసము ఈ రక్షణ సువార్త కూడికలలో 2వ రోజు ఈ సభలో పాల్గొనిన మీకు, మీ కుటుంబాలకు, దైవజనుని కుటుంబానికి, ఈ నిడమరు ప్రాంత ప్రజలందరికీ, ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు నా దేవుని కృప, కరుణ, వాత్సల్యత సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. వందనాలండి.